అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. బయట ఫుడ్ తినటం ఇష్టపడని వాళ్ళు కూడా ఇక్కడ చక్కగా తింటారండి. ఎందుకంటే గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు బియ్యంతో మాత్రమే భోజనము అల్పాహారము తయారు చేస్తారు. అది కూడా సాంప్రదాయ పద్ధతిలో వడ్డిస్తారు. భోజనం కూడా ఇంట్లో తయారు చేసుకుంటే రుచి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకేం కావాలండి తృప్తిగా భోజనం చేయడానికి. హోటల్ పేరు వచ్చేసరికి ఎమరాల్డ్ మిఠాయి షాప్ అండి, మచిలీపట్నంలో ఉంది. ఇక్కడైతే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే చక్కగా డిస్ప్లే చేశారండి ఆ రోజు ఏ ఫుడ్ పెడుతున్నారు భోజనంలో అనేది. అలాగే ఇక్కడ రేట్స్ కూడా డిస్ప్లే చేశారండి. మనకి కర్రీ కానీ పప్పు కానీ సాంబార్ కానీ 30 రూపీస్కి దొరుకుతుంది. అలాగే పార్సిల్ భోజనం వచ్చేసరికి 190 రూపీస్. అలాగే భోజనం నార్మల్గా ఇక్కడ భోజనం చేయడానికి 150 రూపీస్. పార్సిల్ తీసుకెళ్ళాలంటే కంపల్సరిగా మీరు బ్యాగ్ అలాగే స్టీల్ బాక్స్ తెచ్చుకోవాలండి. ఇక్కడ బ్యాచిలర్స్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. బయట ఫుడ్ తిని ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇంకా రైస్ వండుకొని ఇక్కడ కర్రీ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ ప్రతి ప్రోడక్ట్ అయితే కనుక గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులండి ఇవన్నీ. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆర్గానిక్ కదండి. కందిపప్పు, పెసరపప్పు, ధూప్ స్టిక్స్, ఆవు పేడతో ద్వారా తయారు చేసే ఉత్పత్తులు, అలాగే ఆయిల్స్ కూడా ఉంటాయి. కోకోనట్ ఆయిల్, ఆవాల నూనె, శనగ నూనె, ఇలాగ అన్ని నూనెలు ఉంటాయండి. మనకి ఫుడ్ ప్రిపరేషన్లో కూడా వీళ్ళు రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయరు. ఓన్లీ ఆవాల నూనె, నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ ఇవి యూజ్ చేసి మనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తారండి. ఇక్కడ వీళ్ళు స్వయంగా పండించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ అయితే అమ్ముతున్నారండి. నాకైతే వైట్ రైస్, బ్రౌన్ రైస్, చిట్టి ముచ్చాలు అయితే తెలుసండి. ఇప్పటివరకు అయితే ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇన్ని టైప్స్ ఆఫ్ రైస్ ఉన్నాయి, ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వల్ల అని మాత్రం అర్థమైంది ఇక్కడికి వచ్చాకే. ఇక్కడ చూడండి, చిట్టి ముత్యాలు 140 రూపీస్ కేజీ అంట. ఇవి వచ్చేసరికి కుంజి పట్టలి అంటండి. కేజీ 100 రూపీస్ పడుతుంది. ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఉన్నాయి. కులాకర అంటే కేజీ 140 ఇలాగ ఉన్నాయండి. నేను వీటిలో నవారా తీసుకున్నానండి. రైస్ అనేది కేజీ వచ్చేసరికి 140 రూపీస్ పడింది నాకు. నవారా రైస్ అనేది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదంటండి. ఇది ఒక్క పూట తీసుకోవాలి. ఈ రైస్ ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్తో 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని 16 అవర్స్ నానబెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది సాంబార్తో కానీ లేకపోతే రసంతో కానీ మజ్జిగ చారు కానీ మజ్జిగతో తీసుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఇది కర్రీతో తొందరగా మింగిల్ అవ్వదండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఇక్కడ నేను దంతమంజన్ అని పళ్ళ పొడి తీసుకున్నానండి. చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూడండి, భోజనశాల. ఒక పూరి పాకలో పేడ కింద అలికి ముగ్గులు వేసి చెక్కపీట పెట్టి దానిపైన అరిటాకేసి సాంప్రదాయ పద్ధతిలో వడ్డిస్తారండి ఇక్కడ భోజనం. కింద కూర్చుని తినలేని వాళ్ళ కోసం ఇక్కడ చెక్క టేబుల్స్ ఉంటాయండి, ఒక 2. కానీ ఇక్కడ వాళ్ళు చెప్తారు కింద కూర్చుని తింటేనే మన ఒంటికి మంచిదని. ఒకవేళ మీరు పార్సిల్కి బాక్స్ తెచ్చుకోకపోతే ఇక్కడ తాటాకులతో అల్లిన బుట్టలు ఉంటాయండి, దాంట్లో మనకి ప్యాక్ చేసి ఇస్తారు. దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. పదండి మీకు భోజనం ఎలా ఉందో చూపిస్తాను. అరిటాకులో ఒక బూరె, అరటికాయ బజ్జీ, వంకాయ పచ్చడి, కంద పులుసు, బచ్చల కూర పప్పు వేశారండి. అలాగే వాళ్ళు పండించిన డిఫరెంట్ రైస్లో రోజుకొక రైస్ చొప్పున వండుతారు. ఈరోజు మాకు వడ్డించిన రైస్ అయితే చింతలూరు సానలు అండి. వీటితో పాటు సాంబారు, రసము, పెరుగు ఉంటాయి. పెరుగులోకి మనకి వేరే రైస్ వడ్డిస్తారండి స్పెషల్గా. మాకైతే ఆ రోజు నవార్లు వడ్డించారు. ఇక్కడ మనకి వడ్డించిన ప్రతి వంట కూడా వీళ్ళ ఉత్పత్తి చేసిన వాటితోనే చేశారండి. అంటే కూరగాయలు కానీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వాళ్ళ ఉత్పత్తి ద్వారా వచ్చిన కూరగాయలు, బియ్యము, ఆయిల్తో మాత్రమే ఈ భోజనాన్ని అయితే తయారు చేస్తారు. ఫుడ్ అయితే ఇంట్లో తిన్నట్టుగా ఉంటుంది, ఎక్స్ట్రార్డినరీగా మాత్రం ఉండదు. ఇక్కడ స్వీట్స్ కూడా తయారు చేస్తారండి. పాతకాల పద్ధతిలో ఆవు పాలు, ఆవు నెయ్యితో తయారు చేస్తారు. నేనైతే ఇక్కడ రసగుల్లా ట్రై చేశాను, బాగానే ఉందండి. చాలా రకాల స్వీట్స్ ఉన్నాయండి. బందర్ లడ్డు అని, బందర్ హల్వా అని అక్కడ ఫేమస్ కదండి. నాకైతే స్టోర్ అయితే బాగుంది అనిపించింది. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించిందండి. ఆర్గానిక్ కదా అని అనుకున్నాను.
ఫుడ్ అయితే ఇంట్లో లాగా ఉంది. ఒకసారి విజిట్ చేయొచ్చు మీరు కూడా. ఒకసారి సాంప్రదాయ పద్ధతిలో ఆర్గానిక్ ఫుడ్ తినాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.